నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. మీరేమో ఏదో మీ భార్య పిల్లల్ని ఎవరో దూషించారు అని చెప్పి ఆక్రోశిస్తున్నారు అసెంబ్లీలో. మరి మిగతా వారి కుటుంబాలు లేవా? వేరే నాయకులకు కానీ మీరు దూషించినప్పుడు, మీరు అడ్డగోలుగా మాట్లాడినప్పుడు, మీరు మా పిల్లలతో సహా, మైనర్ పిల్లలతో సహా అందరి మీద నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు, అసభ్యంగా అక్రమ సంబంధాలు అంటగట్టినప్పుడు, నికృష్టంగా మాట్లాడినప్పుడు ఆ రోజు మాకు కుటుంబాలుంటాయనే సోయి లేదా? ఈ రకంగా నువ్వు మాట్లాడితేనేమో మంచిది, ఇంకొకరు మాట్లాడితే మంచిది కాదా? అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది, ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు జైల్లో పెడతాను అంటే భయపడడానికి ఎవడు కూడా ఇక్కడ ఊరికనే ఆకాశంలోంచి ఢిల్లీ నుంచి పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు ఎవడు లేడు. మేమందరం జనం నుంచి వచ్చిన వాళ్ళం, ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం, ఎవరికి కూడా భయపడేటోళ్ళం కాదు. జైళ్లకి, కేసులకి, బెదిరింపులకి, నీ ఊకదంపుడు ఉపన్యాసాలకి భయపడేటోడు ఎవడు కూడా లేడు. పెట్టుకో, ఏం కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఏం చేసుకుంటావో చేసుకో.